వెంట్రుక కూడా రాలేదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాంటప్పుడు నువ్వు చేసే పనులన్నీ కూడా దేవుడికి తెలుసు. నువ్వు మాట్లాడే మాటను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎంతో గొప్ప వాళ్ళం అయిపోతాం. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం కావాలంటే మనం నీతిగా జీవించాలి. దేవుని గొప్ప పేరును మనం పెంపొందించుకోవాలంటే మనం ఎంతో ఆయన యందు సాగిలపడి నమస్కరించి మనం ఆయన పట్ల వినయ విధేయతలు కలిగి జీవించినప్పుడు ఆయన మనకి కావాల్సింది ఏదైనా కానీ హల్లెలూయా ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనకి ఏదైనా అవసరం ఉండి దేవుడిని అడిగితే నువ్వు పలానా టైంలో న్యాయంగా లేవు, నువ్వు నీతిగా జీవించలేదు, దేవుడు నీ మొర ఎందుకు వింటాడు? హల్లెలూయా. దేవుడు మొర వింటాడా? మీకు తప్పుని అబద్ధం అని చెప్పాక దేవుడు మాయా నాకు బాగలేదు నైనా బాగు చేయండి, నా స్వస్థపరచండి అనేది దేవుని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. హల్లెలూయా. మనము నీతిగా జీవిస్తే నువ్వు ఆయనకి మొరపెట్టని అవసరం లేదు. నీ అవసరం ఏదో ఆయనకి తెలిసిపోతుంది. నీ అక్కరేదో